చేసి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతాం. మధ్యలో ఈ తోడు నేను అవసరం చంద్రముఖి. నీకు మేం తోడు, మాకెవరు తోడు అంటున్నాడు. ఒరే కార్తీక్, నీదే లవ్రా, లవర్ని కూడా కంట్రోల్ పెట్టలేకపోతున్నా. నేను ప్రేమికుడురా, భూతవైద్యుని కాదు. ఆ దయాన్ని కంట్రోల్ చేయడానికి దాంతో కొంచెం ప్రేమగా మాట్లాడి మేనేజ్ చేయరా. ఇప్పుడు దాంతో ప్రేమ పెళ్ళంటే జరిగేది నా చవరా. త్వరగా పదండి రా. ఏంటని ఇలా మారిపోయావు? అసలు ఎవరు నువ్వు? ఈశ్వరి, మహేశ్వరి. ఆ ఇన్నోసెంట్ ఫేస్, ఆ చిలిపి చూపు, నన్ను నీ వైపుకు లాగే ఆ చిరునవ్వు. ఆ బంగారానికైనా వన్నె తగ్గుతుంది గాని నన్ను చూసిన క్షణం నీ కళ్ళల్లో మెరిసే మెరుపు ఎప్పటికీ తగ్గదురా. నువ్వు నిజంగా నా బంగారానివిరా. పైకి కనిపించకొని నీలో చాలా కథలున్నాయే. అవును, నిన్ను పడేసిన కంత్రిగడెవడే? కంత్రి గింత్రి అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఈశ్వరి, మహేశ్వరి. రాలితే కట్టించుకోవచ్చులే గాని బాగుంటాడా? అందంగా ఉంటాడా? నాకు పడతాడా? ఓయ్ మొయ్యవే. అమ్మే, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమ్మా. అబ్బా ఏంటమ్మా నువ్వు కూడా? హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోయిన పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఆల్రెడీ పడేసావుగా. నా బంగారు తల్లివి కదూ, పెట్టుకోమ్మా. ఆంటీ, మీ బంగారు తల్లికి హెల్మెట్ నేను పెడతానులేండి. సరే అమ్మా, వెళ్ళొస్తాను. రావే. నీ తల అందులో పెట్టుకుంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలి? స్కూటీకి ఖాళీగానే ఉందిగా, అందులో పెట్టుకో. ఏయ్ అమ్మా, అమ్మోరు తల్లే. అలా రా దారికి. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తున్నావా లేదా? హెల్మెట్ నే వదలలేదు, నా బాయ్ ఫ్రెండ్ వదులుతావా నువ్వు? చూపిస్తానంటేనే స్కూటీ ఎక్కుతా, లేకపోతే లేదు. అబ్బా సర్లేరా. అదేంటే హెల్మెట్ తలకు పెట్టుకోకుండా స్కూటీకి పెడుతున్నావు? నా హెయిర్ పాడుతుందిగా, ఒక్క నిమిషం ఉండు. హలో, అబ్బా ఏమున్నారా మిర్చిలో ప్రభాస్ లాగా. ఈ మాన్యువల్ చాలు అమ్మాయిలంతా అబ్బాయిలకు పడిపోవడానికి. పిసికింది చాలే, మూసుకొని నీ పని చూసుకో. హలో ఈశ్వర్, కమ్ టు క్యాబిన్. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కమ్ ఇన్. టేక్ ఏ సీట్. నో థ్యాంక్స్ మ్యామ్. ఏమైంది మేడం, ఇంత సీరియస్గా ఉన్నారు?
నా వల్ల ఏమో మిస్టేక్ జరిగిందా? నేనే బ్లండర్ మిస్టేక్ చేశాను. ఆ ఇడియట్ని నమ్మి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పాను. ఇంకా 3 daysలో సబ్మిట్ చేయాలన్నా నా వల్ల కాదని చెప్పి చేతులెత్తేసి జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. వేస్ట్ ఫెలో. ఈ ప్రాజెక్ట్ని మనం ఇన్ టైంలో ఇవ్వకపోతే మన కంపెనీకి బాగా లాస్ వస్తుంది. మార్కెట్లో చీప్ అయిపోతాం. ఎట్ ద సేమ్ టైం మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఈశ్వర్. టేక్ ఇట్ ఈజీ మేడం. 1 dayలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాను. ఈశ్వరుని నమ్మండి, హ్యాపీగా ఉండండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.